ఇప్పటివరకు జగన్ హయాంలో జరిగిన కుంభకోణాలని బయటికి తీశారు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి హయాంలో కూడా అది కూడా కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఒక పథకంలో భారీగా అవినీతి జరుగుతోంది అనేది ఆంధ్రజ్యోతి తెర మీదకు తీసుకొచ్చింది. సూర్యగర్ అనే పథకం దాదాపు ఒక 8,000 కోట్ల విలువైన ప్రాజెక్టు. అయితే దీనికి టెండర్లు పిలిచారు, ఎలాంటి పద్ధతులు పాటించకుండా టెండర్లు పిలిచారు అనేది. అది కూడా ఏదో ఒక మాస్కుల కంపెనీని తీసుకొచ్చేసి ఎమ్మెల్యేల మీద భారీగా ఒత్తిడి కూడా చేస్తున్నారు. కంపెనీ మనోళ్ళదే సహకరించండి అంటూ అధికార పార్టీ ఎమ్మెల్యేల మీద ఒత్తిడి కూడా తీసుకొస్తున్నారు అనేది సూర్యగర్కి ఒక రకంగా ఇది కేంద్ర ప్రభుత్వం పథకంలో కూడా వీళ్ళు దూరిపోయారు అనేది. అసలు ఏంటి అంటే ఇంటి పైకప్పు మీద సోలార్ ప్యానెల్ బిగించుకొని 1 kW నుంచి 3 kW వరకు, అంటే 1 కిలోవాట్ నుంచి 3 కిలోవాట్ వరకు విద్యుత్ ఉత్పత్తి చేసేలా రూపొందించిన పథకమే పిఎం సూర్యగర్ది. 2026-27 నాటికి దేశవ్యాప్తంగా కనీసం 1 కోటి ఇళ్లపై సోలార్ రూప్ ట్యాప్ బిగించాలి అనేది కేంద్ర లక్ష్యం. ఏపీలో ఒక్కో నియోజకవర్గంలో సగటున 10,000 మంది లబ్ధిదారులను ఎంపిక చేసి మొత్తంగా 17.5 లక్షల ఇళ్ల మీద సోలార్ ప్యానెల్ బిగించేలా ఓ ప్రణాళిక అయితే రూపొందించారు. ఇందులో ఒక్కో యూనిట్ ధర ఈ 3 కిలోవాట్ అయితే కనీసం 2 లక్షల రూపాయలు. ఇందులో ప్రభుత్వం గరిష్టంగా 78,000 రూపాయల సబ్సిడీ ఇస్తుంది. రాష్ట్ర స్థాయిలో ఈ ప్రాజెక్ట్ని డిస్కమ్లు అమలు చేస్తున్నాయి. ఏపీలో ఈ ప్రాజెక్టు మొత్తం వ్యయం 8,000 కోట్ల పైమాటే. ఈ ప్రాజెక్టులో సోలార్ ప్యానెల్ ఎంపిక, ఇన్స్టాలేషన్, ఇతర కీలక పనులు చేయడానికి ఏజెన్సీలను టెండర్ల ద్వారా ఎంపిక చేశారు. ఈ ప్రాజెక్టు గురించి గ్రామీణ పట్టణ ప్రజలకు అవగాహన కల్పించడానికి, ప్రాజెక్టులో భాగస్వాములు అయ్యేందుకు ముందుకొచ్చే వారికి శిక్షణ ఇవ్వడానికి కూడా కేంద్రం నిధులు ఇస్తుంది అని ప్రచారం. అయితే ఇక్కడ అవగాహన కల్పించే కంపెనీలు కూడా వాటి అర్హత, అనుభవం నేపథ్యం ఆధారంగా ఎంపిక చేయాలి. ఈ మేర కేంద్రం పక్క నియమ నిబంధనలు అయితే రూపొందించింది. కానీ ఒక ముఖ్య అధికారి అంటే నెట్ క్యాప్లోని మరో కీలక అధికారి కలిసి ఈ సూర్యగారిపై కన్నేశారు. ప్రాజెక్టుపై అవగాహన, ప్రచారం, ఇన్స్టాలేషన్ సర్వీసులు వంటి కీలక అంశాలు తమ కనుసన్నల్లో జరిగేలా ప్లాన్ చేశారు. తొలుత ప్రచారం, అవగాహన కల్పించే పేరిట ప్రాజెక్టులోకి ప్రవేశించిన తర్వాత సోలార్ రూఫ్ టాప్ల ఇన్స్టాలేషన్, ఇతర కీలక విభాగాలు కూడా తమ నియంత్రణలోనే ఉండాలి అన్నది వాళ్ళ మాస్టర్ ప్లాను. దీనికి ప్రకాశం జిల్లాకు చెందిన ఓ ఎమ్మెల్యేను జత కలుపుకున్నారు. ఆయనకు అత్యంత సన్నిహితుడికి చెందిన కంపెనీని సోలార్ ప్రాజెక్టులో తీసుకొచ్చేశారు. ఈ మేరకు నెట్ క్యాప్ ఎండీతో ఓ ఉత్తర్వు ఇప్పించారు. నిజానికి పిఎం సూర్యగర్ ప్రాజెక్టుపై స్వయం సహాయక సంఘాలు ప్రచారం చేస్తున్నాయి. ఈ ప్రాజెక్టులో లబ్ధిదారులుగా చేరాలని ప్రజల్లో చైతన్యం తీసుకొస్తున్నాయి. అయితే ఓ కంపెనీ పేరు సూచిస్తూ దానికి సహకరించేలాగా ఉత్తర్వులు ఇవ్వాలి అనేది ఏపీ నూతన పునరుత్పాదక ఇంధన వనరుల అభివృద్ధి సంస్థ NREDC ఏపీ వైస్ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ కమలాకర్ బాబు గత 28న మెప్మా మిషన్ డైరెక్టర్కి లేఖ రాశారట. పిఎం సూర్యగర్ ప్రాజెక్ట్ అవగాహన, ఇన్స్టలేషన్ సర్వీసెస్ కార్యక్రమంలో పాల్గొంటామని ఆ కంపెనీ మాకు ప్రతిపాదన ఇచ్చింది కాబట్టి స్వయం సహాయ సంఘాల అవసరం ఉన్న చోట వారి చర్యలకు సహకరించగలరు అనేది లేఖలో రాసుకున్నారట. నెట్ క్యాప్ ఎండీ రాసిన లేఖపై మెప్మా మిషన్ డైరెక్టర్ తేజ భరత్ వెంటనే స్పందించారు. పిఎం సూర్యగర్ అమల్లో భాగంగా నెట్ క్యాప్ ఎండీ ఇచ్చిన లేఖను కోట్ చేస్తూ ఆ దిశగా చర్యలు తీసుకోవాలని జిల్లాల ప్రాజెక్టు డైరెక్టర్లకు ఆగస్టు 30న లేఖ రాశారు. అయితే ఈ లేఖలో ఆయన వ్యూహాన్ని పాటించారు. ఎక్కడా కంపెనీ పేరు ప్రస్తావించకుండా నెట్ క్యాప్ ఎండీ రాసిన లేఖలోని అంశాలను మాత్రమే పేర్కొన్నారు. మెప్మాకు చెందిన ఓ అధికారి జిల్లాల ప్రాజెక్ట్ డైరెక్టర్లకు ఫోన్లు చేసి ఆ కంపెనీతో కలిసి పనిచేయాలని ఒత్తిడి తీసుకొస్తున్నారు. నేరుగా ఎమ్మెల్యేల వద్దకు ఆ కంపెనీ ప్రతినిధిని తీసుకెళ్లి పరిచయం చేయాలని మెప్మా ఉన్నతాధికారి హుకుం జారీ చేశారట. అయితే వీళ్ళు ఇక్కడ చెప్తున్నది ఏంటి అంటే ఫైనల్గా మెప్మాకు సంబంధించిన అధికారులు కూడా ఇందులో ఇన్వాల్వ్ అయ్యారు. వాళ్ళకు సంబంధించిన ఒక కంపెనీని తీసుకొచ్చేసి ఎమ్మెల్యేల మీద ఒత్తిడి తీసుకొచ్చి ఇస్తున్నారు అనేది. అయితే మరి ఇందులో రాజకీయం ఎంతవరకు చూడాలి ఇక్కడ కీలకమైన అంశం. అంటే ఆ కంపెనీ కొంతమంది అధికారులకు సంబంధించి, లేదంటే ఒక కీలక అధికారికి సంబంధించిన కంపెనీని ఒక అధికారి రికమెండ్ చేస్తున్నాడు, ఎమ్మెల్యేల మీద ఒత్తిడి తీసుకొస్తున్నాడు అనేది వీళ్ళు రేజ్ చేసిన పాయింట్. అంటే ప్రభుత్వ అధికారులు చేస్తున్న కుంభకోణం అనేది వీళ్ళు రాసిన యాంగిల్లో ఉంది. అంతే ఇక్కడ ఎమ్మెల్యేలు మంచోళ్లే, మంత్రులు మంచోళ్లే, పై స్థాయి అంటే రాజకీయ నాయకులకి సంబంధం లేదు. అధికారులు మాత్రమే ఇక్కడ ఒక బోగస్ కంపెనీని, అంటే వీళ్ళు చెప్తున్నది ఒక మాస్కులు అమ్మే కంపెనీని తీసుకొచ్చేసి అందులో ఇన్వాల్వ్ చేసేసి ఈ సూర్యగర్ పథకానికి సంబంధించి ప్రచారం, అవగాహన కల్పించే దానికి సంబంధించి ఉన్న కార్యక్రమం ఏదైతే ఉందో దానికి వీళ్ళ టెండర్లు పిలిపించుకొని వాళ్ళకి ఇవ్వాలని ఒత్తిడి చేస్తున్నారు అనేది వీళ్ళు రాసిన ఇది. దీన్ని ఒక ఎమ్మెల్యే నిలదీశాడట. మెప్మాకి చెందిన ప్రభుత్వ వాహనంలో ఆ ప్రైవేట్ కంపెనీ ప్రతినిధి అనంతపురానికి వెళ్తే జిల్లాకు చెందిన ఒక ఎమ్మెల్యేతో మెప్మా అధికారులు మీటింగ్ ఏర్పాటు చేస్తే నియోజకవర్గ పరిధిలో 10,000 రూప్ టాప్ సోలార్ కనెక్షన్ల ఇన్స్టాలేషన్కు సహకరించాలని ఆ కంపెనీ ప్రతినిధి కోరినట్లు తెలిస్తే మీరెవరు, ఈ కాంట్రాక్ట్ ఎవరిచ్చారు,
ఈ వర్క్ మీకే ఇచ్చినట్లుగా ప్రభుత్వం లిఖితపూర్వకంగా ఆదేశాలు ఇచ్చిందా? ఇలాగ ఎమ్మెల్యే ప్రశ్నించారట. మొత్తానికి ఏది ఏమైనా ఏదో జరుగుతోంది. ఆ విషయం అయితే ఇప్పుడు అధికారులే మొత్తం చేస్తున్నారు, దాని మీద చర్యలు తీసుకోండి అనేది అయితే ఆంధ్రజ్యోతి ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నట్టుగా ఉంది.